నమస్తే ఫ్రెండ్స్, నా మాట ఫుడ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో చింతకాయలతో పచ్చి పులుసు ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ముందుగా చింతకాయలు బాగా కడిగి తీసుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత అందులో వాటర్ వేసుకోవాలి. తర్వాత గిన్నెలో చింతకాయలు వేసుకోవాలండి. చింతకాయలు మునిగేటంత వరకు వాటర్ వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి 10-15 నిమిషాలు ఉడికించుకోవాలండి. తర్వాత ఉడికిన తర్వాత ఈ విధంగా ఉంటాయండి. ఉడికిన తర్వాత ఈ విధంగా మెత్తగా పగిలినట్టుగా ఉంటాయండి చింతకాయలు. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకుని చల్లారబెట్టుకోవాలండి. తర్వాత 3 పచ్చిమిర్చి ఈ విధంగా కాల్చి తీసుకుంటున్నానండి. తర్వాత బాగా కడిగి చిన్న రోట్లో వేసి 2-3 వెల్లుల్లి వేసి కొద్దిగా జీలకర్ర వేసి దంచి పక్కన పెట్టుకున్నాను. తర్వాత చింతకాయలు చల్లారిన తర్వాత రసం తీసి ఒక గిన్నెలో ఈ విధంగా వడగట్టుకోవాలండి. తర్వాత తగినంత వాటర్ వేసి కలుపుకోవాలి. తర్వాత తగినంత సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత దంచి తీసుకున్న పచ్చిమిర్చి వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేస్తున్నానండి. తర్వాత కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత 1 స్పూన్ షుగర్ లేదా బెల్లాన్నైనా వేసుకోవచ్చండి. 2 వద్దనుకుంటే స్కిప్ చేయండి. తర్వాత పోపు పెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ పైన గిన్నె పెట్టిన తర్వాత తగినంత ఆయిల్ వేసి వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలండి. తర్వాత దంచి తీసుకున్న వెల్లుల్లి వేస్తున్నాను. తర్వాత ఈ విధంగా కలుపుకోవాలండి. తర్వాత ఉల్లి ఆకులు వేస్తున్నాను. తర్వాత కరివేపాకు వేస్తున్నాను. తర్వాత కొద్దిగా మెంతి పౌడర్ వేస్తున్నాను. తర్వాత పసుపు వేస్తున్నాను. తర్వాత బాగా కలుపుకోవాలండి. తర్వాత ఈ పోపుని చింతకాయ పచ్చిపులుసులో వేసి కలుపుకోవాలి. ఇలా తయారు చేసుకున్న పచ్చిపులుసు చాలా టేస్టీగా ఉంటుందండి. పోపు పెట్టిన తర్వాత బాగా కలుపుకోవాలండి. పులుపు ఎక్కువగా ఉంటే వాటర్ వేసుకోవాలి. సాల్ట్ తక్కువగా ఉంటే సాల్ట్ వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకోవాలండి. ఈ చింతకాయల్లో సి విటమిన్ ఉంటుందండి. ఇంకా ఎన్నో పోషకాలు ఉంటాయండి. చూశారు కదా చింతకాయ పచ్చి పులుసు తయారీ విధానం. ఈ ఈజీ అండ్ టేస్టీ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా మాట ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.